అదే వర్మ గారు ఇప్పుడు ఇట్లాంటి టఫ్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు పాపం ఏ ఛానల్లో అయినా ఈ రెడ్లందరూ తప్పుకుని రేగడి లక్ష్మణరావు గారినే పంపిస్తున్నారు. వెంకటరెడ్డి కేసీ ఇంకోరు శేఖర్ రెడ్డి, లేదంటే ఆయన ఇంకొక రెడ్డి ఉన్నారు తిరుపతి నుంచి వస్తారు. ఆయనే వస్తాడు అనుకుంటే పాపం మా తమ్ముడు లక్ష్మణరావే వస్తాడు పద్దాక. ఇప్పుడు సిటీ ఛానల్ ఉన్నానన్నా, సిటీ ఛానల్ నుంచి మీ ఛానల్లోకి వచ్చాను ఇప్పుడు. అవునవును వచ్చారు బ్రదర్, అదే చెప్తా ఉన్నా. ఇట్లాంటి టఫ్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడల్లా డిఫెండ్ చేసుకోవడానికి రాహుల్ ద్రావిడ్ లాగా నిన్ను పంపిస్తారు. అదే మా బాధ. వాళ్ళు ఇట్లాంటి టాపిక్స్ ఉన్నప్పుడల్లా నిన్నే పంపిస్తా ఉన్నారు. లేదు నా అభిప్రాయం లక్ష్మణ్ గారు, దట్స్ ఓకే. అయితే ఈయన ఏమన్నారంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని జోకర్ చేస్తున్నారని చెప్పేసి ఒక మాట అన్నారండి. అయితే అసలు జోకర్ అయ్యింది ఎవరు? 2024 ఎలక్షన్స్ తర్వాత జోకర్ అయ్యింది ఎవరు అనేది ఒక విశ్లేషణ చేసుకుంటే మాత్రం అప్పటి వరకు అసలు ఇంకా కింగ్ లాగా దిగాడు, ఎక్కడికి వెళ్తే అక్కడికి పోలీసులు, ఎక్కడికి వెళ్తే అక్కడికి పరదాలు వేసుకుని తిరిగినటువంటి వ్యక్తి అసెంబ్లీకి వెళ్ళి 2024 జూన్ 4 తర్వాత అసెంబ్లీకి వెళ్ళి మత్సూదర్ రావు గుర్తు పెట్టుకో అని చెప్పి జోకర్ అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత ఇంకొకసారి ఏంటంటే వైనాట్ 175 అని చెప్పిన వ్యక్తి 11 దిగిపోయి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తాను అని చెప్పి జోకర్ అయిపోయాడు. ఇలా జోకర్ అయిపోయి కనుక క్యాలిక్యులేట్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని మించిన జోకర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు కూడా లేరు. ఆ తర్వాత ఇంకొక విషయం, ఈయన ఏమంటా ఉన్నారంటే పులినంట, పులినో సింహాన్నో జంకొచ్చుద్దంట, ఇవన్నీ వచ్చి బంధిస్తాయంట. మేమేం చెప్తా ఉన్నాం, ఒక పిచ్చి కుక్కను తరమాలంటే ఊళ్ళో జనం అందరూ కలిసి తరమాలి. అదే జరిగింది. సో ఈ పుల్లు సింహాలు కంపారిజన్ చేసుకునే ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. నిజంగా ఆయన కూడా నిజంగా నేను పులినేనేమో అనుకున్నాడు ఇన్ని రోజులు. నువ్వు పులి కాదు నాయన, ఇది పరిస్థితి అని చెప్పేసి ప్రజలు చెప్పినటువంటి పరిస్థితి. ఇక బీజేపీతో మేము అడ్డుకున్నామని ఏదో అంటా ఉన్నారా సార్ వర్మ గారు? ఏంటంటే క్వశ్చన్ అది. బీజేపీతో వైసీపీ వెళ్తుంటే మీరు అడ్డుపడి ఇటు తిప్పారట వాళ్ళని. బీజేపీతో వైసీపీ వెళ్తామంటే మేము అడ్డుపడి ఇటు తిప్పాం. ఇప్పటికీ కూడా బీజేపీతో వెళ్తున్నారు కదా సార్, ఎవరా పేరు? ఇప్పుడు కూడా మేము డైరెక్ట్ గా బహిరంగంగా పొత్తు అనేటటువంటి ఒక పొత్తు ఎన్నికల్లో సహజం. పొత్తు అనేది కామన్, ఎవరితోనైనా పెట్టుకోవచ్చు. అయితే 2009లో రాజశేఖర రెడ్డి గారు కూడా పొత్తుతోనే వచ్చారు, 2004లో అనుకుంటా పొత్తుతోనే వచ్చారు. సరే ఇప్పుడు బీజేపీ తోటి మేము బహిరంగంగా అనౌన్స్ చేశాం, ఇదిగో మేము బీజేపీతో పొత్తులో ఉన్నాం. మాకు 2018లో జరిగినటువంటి కొన్ని కారణాల వల్ల బీజేపీతో విభేదించామని కూడా బహిరంగంగా అనౌన్స్ చేసి విభేదించాము. ఆ తర్వాత 2024లో కలిశాం. వీళ్ళు 2019లో సింగిల్ గా పోటీ చేస్తారని చెప్పి ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు, ఎప్పుడు కోర్టు కేసులు ఉంటే అప్పుడు బీజేపీ దగ్గరికి వెళ్ళిపోయి కాళ్ళు పట్టుకున్నటువంటి పరిస్థితి అందరూ గుర్తు చేసుకుంటా ఉన్నారు కదా. మొన్న డీకే శివకుమార్ గారి దగ్గరికి, కర్ణాటక డిప్యూటీ సీఎం గారి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళారు? స్టాలిన్ గారిని మెప్పించడానికి ఎందుకు ట్రై చేస్తా ఉన్నారు? వెస్ట్ బెంగాల్ ఎందుకు ట్రై చేస్తా ఉన్నారు? ఇవన్నీ చెప్పుకుంటా పోతే ఎవరేంటనేది కూడా అర్థమవుతా ఉంది. ఏదైనా చేస్తే బహిరంగంగా చేయాలి. ఇదిగో ఈ పార్టీ మేము పొత్తులో ఉన్నాం, మేము కలిసి పోటీ చేస్తా ఉన్నాం, మా మధ్య సీట్ల ఒప్పందాలు ఇన్ని అని చెప్పేసి దమ్ముగా మేము పోటీ చేశాం. దానికి వీళ్ళు సింహాన్ని కట్టేసి వాళ్ళందరూ వచ్చి బంధించారు, ఏందేందో చెప్తా ఉన్నాడు. మేము చెప్పేది ఏంటి, ఒక పిచ్చి కుక్కని కట్టేయాలంటే మరి ఊళ్ళో వాళ్ళందరూ ఏకం అవ్వాలా? అయ్యారు. రైట్, ఓకే ఓకే. కీర్తన గారు చెప్పండి. చాలా అంశాలు ప్రస్తావించారు ఆయన లక్ష్మణ్. పవన్ కళ్యాణ్